వెల్కమ్ బ్యాక్. అడవుల జిల్లా ఆదిలాబాద్ ప్రజలను పులుల సంచారం గజగజ వణికిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, 4 ఏళ్లుగా ఆ జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఒకటో రెండో ఊర్లను కాదు, 5-6 మండలాలనే భయపెడుతుంది. తాజాగా మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. కన్నాల గ్రామ శివారులో పత్తి చేనులో అడవి పందిపై పెద్దపులి దాడి చేసింది. పెద్దపులి సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపులిగా ధృవీకరించిన అటవీ అధికారులు బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయ రోడ్డును మూసివేశారు. పులుల సంచారంతో పనులకు వెళ్లాలన్నా బడులకు వెళ్లాలన్నా భయంతో వణికిపోవడం తప్పడం లేదు. వణికించడం అంటే అలా ఇలా కాదు, ఏకంగా ప్రాణాలేసి తీసేస్తుంది. పశువులు మనుషులు అన్న తేడా లేదు. రక్తం రుచి మరిగిన బెబ్బులి ఎదురుపడ్డ ప్రతి ప్రాణిని హతం చేస్తుంది. నక్కి నక్కి పంజా విసిరి ప్రాణాలు తోడేస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏడాదికి ఒకరు అన్నట్లుగా 4 ఏళ్లలో పులి ఆకలికి 4 ప్రాణాలు గాల్లో కలిశాయి. ఇక్కడితోనే మ్యాన్ ఈటర్ ఆట ఆగిపోతుందన్న నమ్మకం లేదంటుంది కాగజ్ నగర్ కారిడార్ ప్రాంత జనం. నుంచి మొదలైన పులుల దాడులు స్టిల్ కంటిన్యూ అన్నట్లుగానే సాగుతున్నాయి. మనుషులపై దాడి చేసి చంపేస్తున్న బెబ్బులుల తీరుతో ఉమ్మడి జిల్లా ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. భారీ ఆకారం, భీకరమైన గాండ్రింపులతో వెళ్తున్న క్రూర మృగాన్ని చూస్తూ ఆందోళన చెందుతున్నారు గిరిజనులు. 2020 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 235 పశువులు, 4 మనుషులు బెబ్బులి పంజాకి రక్తపు మడుగుల్లో కుప్పకూలడం భయాన్ని పెంచుతుంది. మరోవైపు అటు కవ్వాల్ అభయారణ్యం నుంచి మొదలు ఇటు కాగజ్ నగర్ కారిడార్ వరకు అటవీశాఖ అధికారులు పులి ట్రాకింగ్ విషయంలో ఎక్కడికక్కడ విఫలమవుతుండడం కూడా దాడులు పెరగడానికి కారణమవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్కు చుట్టూ నలువైపులా 4 టైగర్ జోన్ ప్రాంతాలుండటం, అక్కడ పులుల సంఖ్య పెరగడం, ఆవాసం కోసం పులులు సరిహద్దులు దాటడం సర్వసాధారణంగా మారింది. వలస వస్తున్న పులులతో అటవీశాఖ హర్షం వ్యక్తం చేస్తున్న వాటి వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమవుతుంది అటవీశాఖ. అటవీ అధికారుల దగ్గర సమాచారం ఉన్న గ్రామస్తులను అలర్ట్ చేయడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి అభయారణ్యాల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్న పులుల ఆవాసం కోసం అలుపెరగని ప్రయాణం చేస్తున్నాయి. పులి మనుషులను చంపేసి వెళ్తున్న పులి కదలికలు, ఫోటోల పట్ల అటవీ అధికారులు గోప్యత పాటిస్తుండడం కూడా ప్రమాదాలను మరింత పెంచుతుంది. వేటగాల ఉచ్చులకు పులుల పంజాకు మనుషులు ప్రాణాలు వదులుతున్న భద్రత సాకు చూపుతూ అటు శాఖ చేతులు దులుపుకుంటుందని గిరిజనులు గోడు వెలబోసుకుంటున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వరలక్ష్మి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఓవైపు పులులు, మరోవైపు చిరుతపురులు అయితే ఆడలేస్తున్నాయి. దాదాపుగా ప్రతి ఏడాది చలికాలం సీజన్ వచ్చిందంటే చాలు మహారాష్ట్రలో ఉన్నటువంటి తాడోబా, తిప్పేశ్వర, ఇంద్రావతి నుంచి అయితే పెద్ద ఎత్తున అయితే ఇటు పులులు అయితే వలస వస్తూ ఉంటాయి. అయితే పులులకు చలికాలం సీజన్ మేటింగ్ సీజన్ కావడంతో అయితే తమ తోడును వెతుక్కుంటూ 100 కిలోమీటర్లు అయితే ఇటు ఆడపులితో పాటు మగపులి కూడా ప్రయాణాలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మహారాష్ట్ర సరిహద్దులు ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి పెద్ద పులులు భారీగా వలస వస్తున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లనే ప్రతి ఏడాది కూడా 100ల సంఖ్యలో ఇటు పశువులు మృత్యువాత పడుతుండగా ఇప్పటికే దాదాపుగా 2020 నుంచి ఇప్పటి వరకు ఇటు పులుల దాడులో 5 మరణించగా 10ల సంఖ్యలో కూడా ఇటు మనుషులపైన దాడి చేసిన సందర్భాలు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. అయితే కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇటువంటి దాడులు జరుగుతున్నాయనేసి అటవీ సమీప గ్రామాల ప్రజలు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తమ పంటలను కాపాడుకోవడానికి తాము కంచెలు కనుక వేస్తే కేసులు పెడుతూ తమను ఇబ్బంది పెడుతున్నటువంటి అటవీ శాఖ అధికారులు ఇటు ఓవైపు పులులు దాడులు చేసి పశువులు చనిపోతున్నాయి, మనుషులు చనిపోయినా కూడా వారు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారనేసి కూడా ఆదివాసీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా
గత 5 నెలల నుంచి కూడా ఇటు పులులు పెద్ద పుల్ల సంచారంతో అయితే అటవీ సమీప గ్రామాల ప్రజలతో పాటు పట్టణ పరిసర ప్రాంతాల్లోకి పులులు వస్తున్న నేపథ్యంలోనైతే ఇటు పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. దాదాపుగా గత కొద్ది రోజుల వరకు ఇటు పులి సంచారం లేనప్పటికీ కూడా గత 3 రోజుల నుంచి ఇటు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ సమీపంలో పెద్ద పులి అయితే ఆడలేస్తుంది. స్థానిక కన్నాల అటవీ ప్రాంతం చుట్టూరా అక్కడే సంచరిస్తూ కూడా స్థానిక గ్రామాల ప్రజలను అయితే బెంబలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ పులి దెబ్బకు స్థానికంగా ఉన్నటువంటి ఆ బడులను కూడా మూసివేసిన పరిస్థితి అయితే నిన్న మనం చూసాం. ఈ రోజు కూడా ఏదైతే కన్నాల గ్రామ సమీపంలో ఒక అడవి పందిపై దాడి చేసినటువంటి పులి అదే పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న నేపథ్యంలో కూడా ఇటు దేవాపూర్ నుంచి కన్నాలకు రాకపోకలతో పాటు కన్నాల నుంచి దేవపూర్ కు వెళ్లే రాకపోకలు కూడా పూర్తిగానైతే నిలిపివేశారు ఇటు అటవీ శాఖ అధికారులు. అయితే అవి ప్రజల వద్ద నుంచి అయితే ఒకటే డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఇటు పులుల సంచారం ఉంటుంది, పులుల సంచారం ఉంది అనేసి అటవీ శాఖ అధికారులకు తెలిసినప్పటికీ కూడా వాటిని ట్రాక్ చేయడంలో పూర్తిగా అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం కావడం వల్లనే ప్రతి ఏడాది కూడా దాడుల సంఖ్య పెరుగుతోంది. అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం వేడి వస్తున్నటువంటి పులులు ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవడమా, లేదనుకుంటే వచ్చిన పులులు మనుషులపై గాని పశువులపై గాని దాడి చేయకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలనేసి ఇటు అటవీ సమీప గ్రామాల ప్రజల నుంచి అయితే డిమాండ్ అయితే వినిపిస్తుంది. ప్రధానంగా ఇటు పులుల సంచారం ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామాలను అరెస్ట్ చేయడంలో ఫెయిల్ అవ్వడం వల్లనే ప్రతి ఏడాది కూడా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయనేసి కూడా ఇటు అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమపై దాడులకు పాల్పడుతున్నా కూడా కేవలం తాము ఇటు అటవీ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్ప ఇక్కడికి పులి వచ్చిందనేది కూడా వారు చెప్పలేని పరిస్థితులు అయితే ఉన్నారు. మరి అటవీ శాఖ అధికారులకు తెలియదా, నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే అటవీ శాఖ అధికారుల తీరుపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అటవీ శాఖ అధికారుల నుంచి ఒకటే వినిపిస్తుంది, పుల్ల సంచారం ఉన్న నేపథ్యంలో తాము గనక ఒకవేళ గోప్యత పాటించకపోతే ఇటు పులిని ఇటు వేటగాళ్ళు అంతమొందిస్తారనేసి ఆ విషయాలను కూడా గోప్యంగా ఉంచుతున్నట్టుగానైతే అటవీ శాఖ అధికారుల నుంచి వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గత 7 ఏళ్లలో కూడా సుమారుగా 6 పులులు అయితే మృతి చెందిన సంఘటనలు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే పుల్ల సంచారం అయితే ఆందోళన కలిగిస్తుంది. ఇటు ప్రజల వద్ద నుంచి అయితే ఒకటే చేస్తుంది, పులిని ట్రాక్ చేస్తూ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ పూర్తిగా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోవాలనేసి వారు కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వరలక్ష్మి.